విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో అతి పురాతనమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం అతి పురాతనమైనది. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం ఇది. ఈ ఆలయ ప్రాంగణంలో ఒకానొకప్పుడు 14 అడుగుల పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఈ స్వామి వెలిశాడని ఇక్కడ ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ విశిష్టత గురించి ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ప్రతి మంగళవారం ఉదయం 3 గంటల నుంచి భక్తులు వచ్చి మధ్యాహ్నం 3 గంటల వరకు అభిషేకాలు చేసుకుంటారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఒరిస్సా నుంచి మరియు రాష్ట్ర నలుమూలల నుంచి వేల కొలది భక్తులు నమస్కారం. ఇది అతి పురాతనమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. 500 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ దేవాలయం ఇక్కడ ఉందని చెప్పి చెప్తూ ఉంటారు భక్తులు. ఇక్కడ 14 అడుగులు పొట్ట ఉండేదట. అది నాకు తెలియదు. మా మావయ్య గారు వాళ్ళ దగ్గర టైంలో ఉండేదట. ఆ పుట్టలోకి స్వామి గెలిచారని చెప్పి ఉంటారు. చెప్పుకోవడం తప్ప నాకు తెలియదు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి మంగళవారం కూడా వందలాది మంది భక్తులు వచ్చి తెల్లవారి 3:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా వచ్చి ఇక్కడ అభిషేకాలు చేసుకుని వెళ్తూ ఉంటారు. చాలా దూరం నుంచి ఒరిస్సా నుంచి, బొగ్గు నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి వచ్చి అభిషేకాలు చేసుకుంటుంటారు. చాలా దర్శనమైన స్వామి సంతాన సుబ్రహ్మణ్య స్వామి. కొన్ని లక్షల మందికి సంతానం కలిగింది, కొన్ని లక్షల మందికి ఉద్యోగం వచ్చింది, వివాహం కలిగింది. ప్రతి సంవత్సరం కూడా కొత్త వాళ్ళు వస్తుంటారు, వివాహాలు జరుగుతుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ 10 మందికి చెప్పడం, వాళ్ళు మళ్ళీ రావడం. ప్రతి సంవత్సరం కూడా మన దేవాలయంలో కొత్త వాళ్ళు వచ్చి సత్ఫలితాన్ని పొంది వెళ్తూ ఉంటారు. నేను 2012 నుంచి కూడా ఇక్కడ చేస్తున్నాను. కొంతమంది మా అమ్మగారు ఉండేవారు. 2012 నుంచి కూడా నా కళ్ళ ముందు నేను చేసిన వాళ్ళలో కొన్ని వందల మందికి, వేల మందికి వివాహాలు, ఉద్యోగాలు, వ్యాపారం, వ్యవసాయం ఏది కావాలని కూడా స్వామి ప్రసాదిస్తాడు. ఎందుకంటే వాస్తురీత్యా ఆగ్నేయంలో ఉంది దేవాలయం. అగ్నిపుత్రుడు సుబ్రహ్మణ్య స్వామి. ఈ స్థలంలో వచ్చి ఎవరైతే అభిషేకం చేసుకుంటారో, ఈ స్థలానికి ఎవరైతే వస్తారో వారి కోరికలను కూడా స్వామి తీరుస్తాడు. సంతాన సుబ్రహ్మణ్యేశ్వరుడు, కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామికి పేరు. స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వరం అంటుంటారు. ఇక్కడ 10 సంవత్సరము కూడా కార్తీక మాసములో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి తెల్లవారి నుంచి అభిషేకాలు అర్చనలు జరుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ముందు రోజు నీచ, రాహు, కేతువుల యొక్క దోష నివారణ పూజ జరుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు సాయంకాలం కళ్యాణం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా కళ్యాణంలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందుతూ ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అయిన తర్వాత సుమారు ప్రతి సంవత్సరం 7,000 మందికి అన్నప్రసాదం భోజనాలు పెట్టడం జరుగుతుంది భక్తుల సహకారంతో. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామి వారిని దర్శించుకోండి, మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. 27 వారాలు స్వామి వారికి పూజ చేసుకుని 28వ వారం ఉచ్చాపన చేసుకున్నట్టయితే మీ యొక్క సమస్తమైన కోరికని కూడా స్వామి తీరుస్తారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క నిదర్శనం. ఇక్కడ ఏది కోరుకున్నా కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరూ వచ్చి ఈ స్వామిని దర్శించి స్వామి వారి సంపూర్ణగ్రహం పొందాలని కోరుతున్నాం. నా పేరు దొంతుకూరి సత్యనారాయణ శాస్త్రి, దేవాలయ ప్రధాన అర్చకుడిని. సంతాన సుబ్రహ్మణ్య స్వామిగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కొలుస్తుంటారు. సంతాన ప్రాప్తి కోసం వేల కొలిది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి వస్తుంటారు. సంతానం లేని వారికి ఈ స్వామిని దర్శించుకుంటే తప్పనిసరిగా సంతానం కలుగుతుందని భక్తుల్లో అపారమైన నమ్మకం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని ఏం కోరుకున్నా అది కలుగుతుందని